మేమున్నామంటూ ధైర్యం ఇచ్చిండు. మాకు ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి వచ్చి కన్న కష్టాలు పెట్టిన సంవత్సరం నుంచి నేను తిండి తిప్పలు మానేసి ఎదిగిన పిల్ల ఇప్పుడు 18 ఏళ్ళు 19 ఏళ్ళ పిల్ల ఉంది. నా పిల్లకి పెళ్ళి ఎట్ట చేయాలని నేను ఇల్లు కూల్చుకొని నాకు 2 కొడుకులు, నా చిన్న కొడుకు కూడా ఆరోగ్యం బాగుండదు. ఇవాళ నా ఇల్లు కూలిస్తే నేను చచ్చిపోతా నా ఇల్లు కూలవద్దా నేను ఏడ్చిన. అయ్యాల నా కొడుకు పెట్రోల్ కూడా పోసుకుండు. ఆ రేవంత్ రెడ్డి వచ్చి ఏం బాగు చేస్తుండు మాకు? మేము ఓట్లేసి గెలిపించింది ఇదా? ఆయన ఏం చేసిండు? ఏం చేయలేదు. కేసీఆర్ ఉండగా 2000 ఇచ్చిండు పింఛను, ఇలా 2000 ఇస్తుండు. పోలిస్తే మేము ఇవ్వం. నేను కన్న కష్టాలు పడి రిజిస్ట్రేషన్ చేయించుకున్నా, ఇల్లు కట్టించుకున్నా, నేను ఇళ్ళలో పాసి పని చేస్తున్నా. నాకు మా ఆయన లేడు, ఆ పిల్లలు పోతే ఎవరు వచ్చినా మా ఇల్లు కూలగొడితే మాత్రం ఇచ్చేదే లేదు. ఆయన కనుక ఇల్లు కూలగొడితే మా శవాలం మించి ఆయన ఇల్లు కూలగొట్టాలి. ఆయన ఎవరు? ఆయన ఇచ్చిందా మాకు ఇల్లు? వాళ్ళ అయ్యే జాగిరా, కాంగ్రెస్ జాగిరా, అది నేను కష్టపడి కట్టుకున్నాం ఇల్లు. వాడు మాట్లాడితే మీరు కూలరు రమ్మను, మేము నా పట్టా కాగితాలు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ కాగితాలు ఉన్నాయి. అయ్యా నా కోడలికి రేపు డెలివరీ అయ్యా దండ పెడతాం అన్నా ఇల్లు లేదు. బయటికి నడతాను మమ్మల్ని నూకేసి ఇంట్లో 20,000 అయినాయి ఆపరేషన్. బయట ఒకరోజు లేట్ అయితే ఈ రేవంత్ పాలన ఏం బాగుంది? ఎవరన్నా మాట్లాడినోళ్ళే లేరు. మాట్లాడితే మీ మూసేపటి ఎందుకు పడాలి? మా ఇళ్ళకి ఎందుకు పడాలి? మూసే ఉందా? ఇళ్ళకి ఇంకో ఏరేది లేదా? మా ఇల్లు అయితే ఇచ్చేయలేదు సార్. ఎవరు ఏం చేసినా సరే మేమైతే సావనలు వస్తా కానీ నా ఇల్లు అయితే ఇవ్వండి అంతే సార్. నేను నాకు కూడా ఆరోగ్యం బాగుండదు.